तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गे पर्याप्यायनन्तरायाय सर्वस्वमोदिरात्मवत्तमहर्भवति सर्वस्याप्यै सर्वस्वजित्यै तेनाप्नोति सर्वं जयते यतं जीव जगदावद्धानैक्यविनिगमा भवति शतमिति ग्रन्थे आयुर्मनोरण्णावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः राजद्वारे राजमुखे सर्वत्र दिग्विजयता फलसिद्धिरस्तु सत्यायेताजस्सन्तु सत्यास्सन्तु इनमानस्य कामाः స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. నా పేరు భాస్కర్ రెడ్డి, పక్క కాలనీ శ్రీనివాస్ నగర్లో ఉంటానండి. నేను గత 23 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ప్రతి సంవత్సరం అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్నాను. అయితే ఈ దేవాలయం 2013లో స్టార్ట్ చేసినా కానీ 2024 మార్చి 22వ తారీఖు ప్రతిష్టాపన, శంకుస్థాపన మాత్రం 2013లోనే జరిగిందంట. అయితే 2024 బిఫోర్ అప్పుడు కమిటీ వారు నన్ను కొంచెం ఈ దీంట్లోకి ఇన్వాల్వ్ చేశారు. ప్రతి కార్యక్రమానికి కూడా ఒక స్లాబ్ వేసినప్పుడు కానీ, ఒక దర్వాజా ఎత్తినప్పుడు కానీ, ప్రతి దానికి కూడా నన్ను తీసుకొచ్చి, మా మిస్సెస్ని నన్ను తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ స్వామి అనుగ్రహం మాకు కల్పించారు. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా అసలు ఈ దేవాలయం రాఘవేంద్ర కాలనీ దేవాలయంలో అయ్యప్ప స్వామి గుడికి ప్రతిష్ట మెయిన్ ఏంటంటే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని స్వయంగా ఇక్కడే పోతపోయటం జరిగిందండి. పంచలోహ విగ్రహాన్ని. అది కూడా ప్రతిష్టకు ముందే అన్నదాన కార్యక్రమం, అల్పాహార కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఆ అల్పాహార కార్యక్రమంలో అనౌన్స్ చేసాము ఒక రోజున, ఇలాగ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇక్కడే మనం స్వయంగా మన చేతులతో తయారు చేసుకుని ఇక్కడ ప్రతిష్ఠించుదామని నేనే సంకల్పించాను. ఆ సంకల్పం ఆ స్వామి అనుగ్రహించాడు. తర్వాత అలాగే ఈ 18 కూడా 18 మెట్లు ఏకశిలండి. ఈ దేవాలయం ప్రతిష్ఠ ఏంటంటే ఈ విగ్రహం ఇక్కడే పోసుకోవడం, మనం తయారు చేయటం. అలాగే 18 కూడా ఏకశిలా విగ్రహంతో మనం పెట్టుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా దినదినాభివృద్ధి చెందుతుంది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ స్వామి ప్రతి బుధవారం కూడా ఈ వందనం స్వామి మేము మా టీం అంతా కలిపి ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. గానం చాలా మాకు ఆనందంగా ఉంటుంది.